జబర్దస్త్ మోహన్ వివాహ వేడుకలు అయితే ఈరోజు విజయవాడలో స్టార్ట్ అయినాయి. మార్చ్ 31, 2024న విజయవాడలో ఆయన వివాహం జరగనుంది. లాస్ట్ మంత్ ఫిబ్రవరిన వాళ్ళ స్వగృహంలో పసుపు దంచడం కార్యక్రమం పూర్తయింది కదా. ఈరోజు అయితే వివాహం అనేది విజయవాడలో అయితే నిర్వహిస్తున్నారు. ఈ లాగ్లో అయితే నేను జబర్దస్త్ మోహన్ గారి వివాహ వేడుక గురించి అయితే చూపిస్తున్నానండి. అంటే యాక్చువల్గా నాది కూడా మోహన్ గారి గ్రామమే. ఆయన నుంచి మాకు కూడా ఇన్విటేషన్ అందింది. ఇంకా మేము అందరం అయితే వెళ్ళాము. చాలా బాగా జరిగిందండి. ఇన్విటేషన్ మాకు కూడా అందడం మాకు చాలా హ్యాపీగా ఉంది. స్వగ్రామంలో స్వగృహం బయట కట్టిన బ్యానర్ అండి ఇది. విజయవాడలో జరిగిన పెళ్లి వేడుకలను అయితే చూద్దామండి. ఈ పెళ్ళికి అయితే చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు అయితే మోహన్తో పాటు చేసిన జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు. ఇతనైతే వినోదిని ఐడియా ఉంది కదా, ఇంతకుముందు లేడీ గెటప్స్ వేసేవారు జబర్దస్త్లో. ఇప్పుడైతే రెగ్యులర్గా కనబడట్లేదు, కానీ ఇంతకుముందు లేడీ గెటప్స్ వేసేవారు. అన్నవే అర్థం కాలే, చెప్పు. అమ్మాయి కనబట్టలేదు, ఆ అమ్మాయి కనబట్లే. క్లారిటీ లేదు. ఇక్కడ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ స్టేజ్ మీద ఎక్కుతున్నారండి. ఇక్కడ పైన కళ్యాణ మండపం పైన అయితే భోజనాలు ఏర్పాటు చేశారు. మేము భోజనం చేస్తూ పైనుంచి టీవీలో చూస్తున్నాము. మీకు కిందకి వెళ్ళిన తర్వాత కింద కూడా పెళ్ళిలో ఎవరెవరు వచ్చారనేది అయితే చూపిస్తాను. రత్నావళి కలర్లో పైజామా వేసిన వ్యక్తి గుర్తున్నారా? జబర్దస్త్ చంద్ర టీంలో సత్తిపండు బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ వినోదిని, వీళ్ళందరూ జబర్దస్త్ ఆర్టిస్టులు. మధ్యలో ఉన్నది అప్పారావు. వీళ్ళందరూ నేమ్స్ అయితే నాకు ఐడియా లేదు, కానీ వీళ్ళందరూ లేడీ గెటప్స్ వేస్తారు. చాలామంది అయితే వచ్చారండి. భోజనాలు అయితే చాలా బాగా పెట్టారండి. చాలా నీట్గా సింపుల్గా బాగా పెట్టారు. చాలా రకాలు పెట్టారు. చాలామంది వీరందరూ పైన కళ్యాణ మండపం పైన ఉన్న భోజనాల వేదిక అనమాట. ఇక్కడ చాలామంది గ్యాదర్ అయ్యారు. ఎక్కువగా వాళ్ళ స్వగ్రామం నుంచి అయితే ఊరందరినీ పిలుచుకున్నాడు. మిగతా వాళ్ళు ఉన్నారు కదా గెస్టులు, వీళ్ళందరినీ అయితే తనకు తెలిసిన గెస్టులు అయితే పిలుచుకున్నాడు.
బాగా వచ్చింది వీడియో కూడా. చూడండి మీరు కూడా, ఈ వీడియోలో అయితే నేను ఇస్తున్నాను. పెళ్లి కూతురు పేరైతే దేవి అండి. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. ముహూర్తం అయితే 8:53 8:53 అయితే జీలకర్ర బెల్లం పెట్టించారు. అతిథులందరూ కూడా వాళ్ళకి దీవించారండి. చాలా బాగా జరిగింది పెళ్ళి అయితే. జబర్దస్త్ నుంచి అయితే రాకెట్ రాఘవ, గడ్డ నవీను, అలాగే అధిరేబి, అప్పారావు, దుర్గారావు వాళ్ళ వైఫ్, ఇంకా ఇమాన్యుయల్, తమన్నా, వినోదిని, ఇంకా చాలామంది వచ్చారండి. చాలామంది నేమ్స్ అయితే నాకు ఐడియా లేదు. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. చాలామంది, అలాగే బంధువులు, చక్కగా సహోద్యోగులు, అలాగే తనతో వర్క్ చేస్తున్న వాళ్ళు అందరి మధ్యనైతే జబర్దస్త్ మోహన్ అయితే వివాహం చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి. ఇక్కడ చూసారా, ఇక్కడ దుర్గారావు వాళ్ళ వైఫ్ అయితే స్టేజ్ ఎక్కుతున్నారు. యాక్చువల్లీ వీరందరూ 9 ఆ ప్రాంతంలో అయితే రావడం మొదలుపెట్టారండి. అప్పటి నుంచి 11 వరకు వస్తూనే ఉన్నారు. మ్యారేజ్ అంతా అయ్యి తాళి కట్టి అంతా అయ్యే టైంకి చాలామంది గెస్టులు వచ్చారంటే, నేనైతే రాత్రి 10 వరకు అయితే షూట్ చేశానండి. అప్పుడు నేను వచ్చేసే ముందు ఇమాన్యుయల్ అలాగే తమన్నా అయితే వచ్చారండి, తన్మయి. ఈ అమ్మాయి పెళ్లి కూతురు పేరు దేవి అండి. తను కూడా బాగా చదువుకుంది. బంధువుల అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటున్నారు తను, అందరు పెద్దల ఆవేశంతో.
ఈయన నవీన్ గారు ఒకసారి జబర్దస్త్లో తీసుకొచ్చారండి, రాఘవేంద్రరావు గారి క్యారెక్టర్ చేయడానికి అయితే తీసుకొచ్చారు. పేరు నాకు ఐడియా లేదండి. గడ్డ నవీన్తో ఇక్కడ చూసారా, వీళ్ళందరికీ జబర్దస్త్ ఆర్టిస్టులకి అందరికీ వేరేగా పెట్టారండి భోజనాలు. అంటే ఇంటికి బంధువులతో పాటు కాకుండా అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదా, వీళ్ళకైతే ఇక్కడ వేరేగా ఏర్పాటు చేశారు జబర్దస్త్ ఆర్టిస్టులందరూ. ఇక్కడ మీకు చాలామంది ఇక్కడ కనిపిస్తారు. వీళ్ళు లంచ్ చేస్తున్నారండి వీళ్ళందరూ. రాఘవ్ గారు అయితే అందరికీ సెల్ఫీలు ఇచ్చారండి. సెల్ఫీ బాక్స్ సరిగ్గా సాగుతున్నారు. వాళ్ళకి ఏర్పాటు చేసిన భోజనాలండి అందరికీ ఇవే పెట్టారు. కాకపోతే వీళ్ళకి కింద మాత్రం వీళ్ళకి విడిగా వేరే చోట ఏర్పాటు చేశారు. క్రౌడ్ ఎక్కువగా ఉంది. విసుకోకుండా అందరికీ అయితే సెల్ఫీలు ఇచ్చారండి. చాలా బాగా అయితే వివాహం అయితే జరిగింది. కళ్యాణ మండపంలో వివాహం చేసుకున్నారండి విజయవాడలో. అప్పారావు గారు, జబర్దస్త్ అప్పారావు గారు. మేము పెళ్లి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఇమ్మాన్యుల్ గారు, తన్మయ్య గారు వచ్చారండి. ఇక్కడ తర్వాత కూడా చాలామంది వచ్చారంటే నేనైతే తినలేకపోయానండి. నేను వచ్చేసాను, ఇక్కడ వరకు తీసుకుని అయితే వచ్చేసాను. భోజనాలు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా మేమైతే భోజనం చేసేసి అయితే ఇంటికి వచ్చేసాం. తన్మయ్య గారు లేడీ గెటప్లోనే వచ్చారు. ఇప్పుడు వరకు జీలకర్ర బెల్లం పెట్టుకునే ఉన్నారండి. ఇంకా తాళైతే కట్టలేదు. 8:53 నుంచి మొదలైతే 10-10:30 దాకా కూడా జీలకర్ర బెల్లంతో ఉన్నారు. ఎందుకంటే చాలామంది వస్తూనే ఉన్నారు. అలాగే జబర్దస్త్ ఆర్టిస్ట్ అందరూ వచ్చి ఫోటోలు దిగుతూ ఉన్నారు అక్షంతలు వేసుకుంటూ.
జీలకర్ర బెల్లం పెట్టడమే మెయిన్ ముహూర్తం కదా, అది పెట్టిన తర్వాత అయితే అందరూ చాలామంది వచ్చారు. చాలామంది అక్షంతలు వేసి అయితే ఆశీర్వదించారు. ఇంకా మేమైతే భోజనం చేసేసి అయితే వచ్చేసాము. తర్వాత ఊర్లో అయితే సారి కూడా పనిచేశారండి. ఒక 5 days తర్వాత అయితే అమ్మాయి సారి తీసుకొచ్చింది. గ్రామం కదా, ఊర్లో కూడా పనిచేశారు. ఇక్కడ నెక్స్ట్ డే సత్యనారాయణ స్వామి వ్రతం చేశారండి వాళ్ళ ఇంటి దగ్గర. అక్కడికి కూడా కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు వచ్చారు. వాళ్ళ స్వగ్రామంలోనే నెక్స్ట్ డే పెళ్ళైన నెక్స్ట్ డే వ్రతం చేసుకున్నారండి, సత్యనారాయణ స్వామి వ్రతం. అక్కడికి కూడా కొంతమంది ఆర్టిస్టులు వచ్చారు. తర్వాత అమ్మాయి సారి తీసుకొచ్చిందండి. సారి కూడా ఊరంతా గ్రామం కదా, చక్క ఊరంతా సారి కూడా పనిచేశారు.